తమిళనాడు ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండంగానే మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు తమిళ రాజకీయాల మీద విమర్శలు చేయడం, తమిళ్ గురించి మాట్లాడడం, తమిళ్లో ట్వీట్లు. సో ఈయన తీసుకెళ్లి జనసేన పార్టీని తమిళ్లో రిజిస్ట్రేషన్ చేయించి పోటీ చేస్తారా అన్నంత ఆసక్తి చూపించారు. సో బీజేపీ ఈయన తమిళనాడు ఎన్నికలు ఉపయోగించుకోబోతుంది అని అప్పుడు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తమిళ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇవ్వడం, రకరకాలుగా సీన్ కట్ చేస్తే ఎక్కడే కూడా ఈయన నువ్వు ప్రచారానికి రా అని చెప్పి పిలిచిన వాళ్ళు లేరు. ఎందుకో బీజేపీ కానీ అన్నా డిఎంకే వీళ్ళ కూటమి ఉంది కదా, ఎన్డీఏ కూటమి, ఎవరు ప్రచారానికి కూడా పిలవలేదు. అండ్ అట్ ద సేమ్ టైం తాజాగా ఒక తమిళ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ జనసేన అధ్యక్షుడు ఏమంటాడంటే, విజయ్ మంచి సమర్థత ఉంది, ప్రజలకు సేవ చేయాలని అనే నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం, సమర్థుడు, పెద్ద స్టారు, అన్ని ఎబిలిటీస్ ఉన్న వ్యక్తి అని చెప్పి విజయ్ మీద ప్రశంసలు కురిపించారు. విజయ్ ఏమో ఫస్ట్ నుంచి బీజేపీ మీద తీవ్రంగా విరుచుకుపడుతూ ఉన్నారు. బీజేపీ టార్గెట్గానే విజయ్ రాజకీయం చేస్తూ ఉన్నారు. అక్కడ డిఎంకే ప్రభుత్వంలో అవినీతి జరిగిందని దాన్ని హైలైట్ చేసుకుంటూ అండ్ డిఎంకే మీద కూడా బీజేపీ మీద కూడా తీవ్రంగా విరుచుకుపడుతూ వస్తూ ఉన్నారు. ఆ విజయ్ గురించి ఈ జనసేన అధ్యక్షుడు చాలా పాజిటివ్గా మాట్లాడారు. అర్థం కాలేదు ఓవరాల్గా అసలు ఈయనను ఫస్ట్ ఎన్నికల ప్రచారానికి ఎందుకు పిలవలేదు అన్నది ఒకటి, బీజేపీని తీవ్రంగా విమర్శించి విజయ్ మీద ప్రశంసలు ఎందుకు అన్నది రెండు. తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ఇవి రెండు ప్రధానం. అండ్ మన ఏపీ కోణంలో చూసుకున్న ఈయనేమి ఒక కార్యక్రమానికి ఢిల్లీ పిలవలే, అమరావతి బిల్ అయినా చట్టబద్ధమైన ఇంకొకటైనా ఏ ఢిల్లీ పెద్దలు ఈయనకేమో అపాయింట్మెంట్ ఇవ్వలే, లేకపోతే ఈయన వస్తాను అడిగిండో లేదో తెలియదు, వాళ్ళు రమ్మని పిలిచినారు లేదో తెలియదు. సో ఏమైనా సంథింగ్ ఫిష్ అయినా ఏమైనా గ్యాప్ ఏమైనా వస్తూ ఉందా? లేదు అంటే ఇదేమైనా వ్యూహమా? వ్యూహం అంటే ఎలా అంటే, ఇప్పుడు ఈయన తమిళనాడు ఎన్నికలకు పిలిపించి ప్రచారం చేయించారనుకో, అట్లా విజయ్ని తిట్టాలి. అందులో మన అతని నోరు ఎట్లుంటుందో తెలుసు కదా. అండ్ డిఎంకేను తిట్టాలి. సరే డిఎంకేని తిడితే ఇబ్బంది ఏం లేదు, కానీ ఇక్కడ విజయ్ని కూడా తిట్టాల్సి ఉంటుంది, తీవ్రంగా రాజకీయ విమర్శలు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఈయన విజయ్ గురించి పాజిటివ్గా మాట్లాడితే, ఒకవేళ నెక్స్ట్ ఎవరికి పూర్తి మెజారిటీ రాకుండా తమిళనాడులో కనుక హంగ్ వచ్చింది అనుకోండి, అటువంటి పరిస్థితులు లేవు, మళ్ళీ డిఎంకేని అధికారంలోకి వస్తుందని చాలా సర్వేలు చెబుతూ ఉన్నాయి. సరే ఒకవేళ ఏమైనా హంగ్ వచ్చింది అనుకోండి, అప్పుడేమైనా విజయ్ అవసరం పడుతుంది. సో విజయ్తో మాట్లాడడానికైనా ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసి పెట్టుకుంటే బెటర్ అని ఇప్పుడు ఈయన ద్వారా ఏమైనా విజయ్ మీద ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారా ఏమో, దీన్ని కొట్టిపడేయాలి. బట్ మనకు గనక చూస్తే అర్థమయ్యేది, అటు ఆయన బీజేపీని తీవ్రంగా విమర్శించే విజయ్కి మద్దతుగా తమిళ ఛానల్స్తో మాట్లాడడం, అండ్ ఇక్కడ ఎక్కడే కనుక ఢిల్లీలో మన ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు ఎక్కడ ఢిల్లీలో కనిపించకపోవడం, ఏ బీజేపీ పెద్దల్ని కలవకపోవడం, మరి ఇవన్నీ మరి ఏ కోణంలో చూడాలో తెలియట్లే. ఇక్కడ మనం నోట్ అని చెప్పి లాస్ట్లో డబల్ ఇన్వర్టెడ్ కామాస్లో వీలైతే ఒక 2-3 సార్లు అండర్లైన్ చేసుకొని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈయన రాజకీయం ఏదైనా ఎక్కడైనా సీరియస్గా ఉంటుంది అని మనం భావించడానికి వీల్లేదు. ఈయన రాజకీయం ఎక్కడ సీరియస్గా ఉండదు, ఏ పూటకు ఆ పూట నిర్ణయాలు మార్చుకుంటూ పోతారు. తిట్టిన వాళ్ళని హక్ చేసుకుంటారు, హక్ చేసిన వాళ్ళని తిడతారు. ఆయన ఒక డిఫరెంట్, ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం ప్రదర్శించాలన్న సింగిల్ లైన్లో అయితే కమిటెడ్గా ఉంటారు. అది తప్ప మిగతా ఏ విషయంలో కూడా కమిటెడ్గా ఉండరు. ఇప్పుడు బీజేపీ మీద అడిగినా, బీజేపీ దూరం పెట్టినా, మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకున్నా, మళ్ళీ వాళ్ళకి అవసరమైన అట్లా చిటికలు వచ్చినా అంటే మళ్ళీ ఇదంతా మాయమైపోయి మళ్ళీ వాళ్ళని కనీబిని ఎరుగని స్థాయిలో పొగుడుతారు. ఈయన కమిటెడ్గా రాజకీయాలు చేస్తాడని మనం భావించడానికి వీల్లేదు. కానీ బట్ జరుగుతున్న పరిణామాలు కనుక చూస్తే మరి ఏదైనా ఈయనకు బీజేపీకి మధ్య సంథింగ్ ఫిషీ అనేటట్టు వ్యవహారం ఏమైనా సాగుతూ ఉందా, దాని వెనక ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా అని అనుమానించే విధంగా కొన్ని సంఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయి. చూడాలి.